గుజరాత్ టైటన్స్ టీం మళ్లీ తమ సొంత గడ్డ మీద విజృంభించారు. ఎస్ఆర్హెచ్ టీంను మామూలుగా చిత్తు చేయలేదు. ఏకంగా 82 పరుగుల తేడాతో ఒక భారీ విజయం కొట్టారు. అది కూడా వాళ్ళు కొట్టింది కేవలం 168 రన్స్ మాత్రమే. సో ఒక టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 168 రన్స్ కొట్టి 82 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు అపోనెంట్ టీంను ఏ రేంజ్లో హ్యూమిలేట్ చేసి పడేశారని చెప్పి. సో వెళ్ళి మ్యాచ్ ఫలితం చూసి ఎస్ఆర్హెచ్కి మబ్బులెడిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ముందు వరకు ప్లే ఆఫ్ రేస్లో స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు అనుకున్నాం. ఇన్ఫాక్ట్ టాప్ 2 కూడా వచ్చేస్తుందేమని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఒకే ఒక్క లాస్ వాళ్ళని చాలా రిస్క్లో పెట్టేసింది భయ్య. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయిన మార్జిన్ అండ్ ఆల్సో గేమ్ అప్రోచ్ మళ్ళీ మరోసారి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క మైండ్ సెట్ చాలా పూర్గా కనిపించింది. దీంతో వాళ్ళు ఇప్పుడు ఈ ఘోర పరాజయం నుంచి ఎలా కంబ్యాక్ చేస్తారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి ముఖ్యంగా వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇవే మ్యాచ్, పైగా చెన్నై చపాకులు ఆడబోతున్నారు. సో దీంతో ఈ మ్యాచ్ ఫలితం చూసిన తర్వాత సిఎస్కే వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్లీ ఫ్లాట్ ట్రాక్ అయితే ఎవరు ఏదో ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఆడేస్తారు. ఇన్ఫాక్ట్ ఒక ర్యాంక్ టెన్నర్ ఇచ్చారంటే కథం మళ్ళీ ఎస్ఆర్హెచ్ పని అయిపోద్ది. పైగా సేమ్ ఈ గ్రౌండ్లో వాళ్ళకి ఎలా అయితే ఒక వరస్ట్ రికార్డు ఉందో చపాకులు కూడా సేమ్ టు సేమ్ చాలా వరస్ట్ రికార్డు ఉంది. సో దీంతో ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఎస్ఆర్హెచ్ టీం చాలా ట్రబుల్లో పడిపోయారేమో అనిపిస్తుంది. నేనైతే వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మరీ ఇంత దారుణంగా ఓడిపోతారని చెప్పి నేనైతే అనుకోలేదు. అది కూడా గుజరాత్ టీం తమ లాస్ట్ మ్యాచ్లోనే వాళ్ళ చరిత్రలో బిగ్ విక్టరీ కొట్టారు. అంటే ఆర్ఆర్ టీంను 77 పరుగుల తేడాతో ఓడించారు. బట్ వాళ్ళు తమ నెక్స్ట్ మ్యాచ్లోనే రికార్డుని బెటర్ చేసుకున్నారు. సో రియల్లీ గుజరాత్ టైటన్స్ టీం ఎస్ఆర్హెచ్ వాళ్ళకి మామూలు షాక్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో జీటీ బౌలింగ్ తప్పి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 20 ఓవర్స్ కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. కేవలం 14.5 ఓవర్స్ మాత్రం బ్యాటింగ్ చేసి 86 పరుగులు అవుట్ అయిపోయారు. అండ్ ఇది చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి వాళ్ళ చరిత్రలో ది లోయెస్ట్ టోటల్. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ మ్యాచ్లో చాలా చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ చాలా చెత్త రికార్డు పెట్టారు. మళ్ళీ తమ వరస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా రాంగ్ టైంలో వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం 3వ స్థానానికి పడిపోయారు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో భారీ ఓటమి తర్వాత వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా కిందకి పడిపోయింది. ఐ థింక్ ఈ మ్యాచ్కి ముందు +0.7 ఉండేది అనుకుంటా. బట్ ఇప్పుడు చూసుకుంటే +0.3కి పడిపోయింది భయ్య. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీంకి టాప్ అవకాశాలు చాలా అంటే చాలా తగ్గిపోయని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తమ నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలవాలి అండ్ వేరే టీంల ఫలితాలు కూడా కొంచెం అనుకూలంగా రావాలి. అప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ టీంకి టాప్ 2 పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికంటే పెద్ద సమస్య ఏంటంటే ఇంకా ఎస్ఆర్హెచ్ టీం 16 పాయింట్లు కొట్టలేదు. అంటే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్లోకి అడుగు పెట్టలేదు. సో దీంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం టాప్ 2 మీద ఫోకస్ పెట్టే కంటే ప్లే ఆఫ్స్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ 2 మ్యాచ్లో ఒక్కడైనా సరే గెలవగలగాలి. అది కూడా ఓటమి తర్వాత ఎస్ఆర్హెచ్ టీంకి నెక్స్ట్ 2 మ్యాచెస్ అంత ఈజీగా అనిపించవు. అంటే సిఎస్కే టీం తాడాలి, అలాగే ఆర్సీబీ టీం తాడాలి. వీళ్ళు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్సే. మేబీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మంచిగా పోరాడి క్లోజ్ మార్జిన్తో ఓడిపోయి ఉంటే పాజిటివిటీ ఉండేది. అంటే జీటీ మీద ఏవే మ్యాచ్లో మంచిగా ఫైట్ బ్యాక్ ఇచ్చారు, సో నెక్స్ట్ 2 మ్యాచ్లో గెలుస్తారని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే అలాంటిది ఏమీ లేదు. ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కైనా వెళ్తారు అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. వేరేస్ గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే భయ్య. మెయిన్గా 2 మ్యాచ్ల ముందు వరకు చూసుకుంటే వాళ్ళ నెట్ రన్ రేట్ నెగిటివ్లో ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం భయంకరంగా పెరిగిపోయింది, +0.551. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ ఆర్సీబీ టీం తర్వాత ఎక్కువ నెట్ రన్ రేట్ ఉన్న టీం జీటీ టీమే. దీని వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 16 పాయింట్లు సరిపోతాయి. అఫీషియల్గా పక్కన క్యూ మార్క్ రాకపోయినప్పటికీ 99.9% వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఏదైనా ఒక భయంకరమైన మిరాకిల్ జరిగి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఘోరంగా ఓడిపోయి మిగతా టీంలన్నీ కూడా 16 కంటే ఎక్కువ పాయింట్స్ సాధించేస్తే అప్పుడు మాత్రమే జీటీ టీం ఇంటికి వెళ్తుంది. సో వెళ్ళి గుజరాత్ టీం అయితే సెకండ్ హాఫ్లో ఒక మైండ్ బ్లోయింగ్ టర్న్ అరౌండ్ ఇచ్చారు భయ్య. అసలు ఫస్ట్ 8 మ్యాచెస్ కంప్లీట్ అయ్యేసరికి చూసుకుంటే వాళ్ళ పొజిషన్ చాలా అంటే చాలా పూర్గా కనిపించింది. కేవలం 3 మ్యాచ్లోనే గెలిచారు. పాయింట్స్ టేబుల్లో 7వ ప్లేస్లో ఉన్నారు. బట్ నెక్స్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్, బ్యాక్ టు బ్యాక్ గెలుచుకుంటూ వచ్చేసారు. మెయిన్లీ మ్యాచ్కి వాళ్ళ పెర్ఫార్మెన్స్ భయంకరంగా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ 2 మ్యాచ్లు అయితే పీక్స్ అరాచకం. సరైన టైంలో 2 పెద్ద విక్టరీస్ కొట్టి వాళ్ళ నెట్ రన్ రేట్ని చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకున్నారు. మరి ముఖ్యంగా గత 5 మ్యాచ్లో గుజరాత్ టీం యొక్క బౌలింగ్ చూడండి, ఏ టీంని కూడా 165 కంటే ఎక్కువ కొట్టనవ్వలేదు. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ అపోనెంట్ టీం ఆల్అౌట్ చేసినంత పని చేశారు. అంటే సిఎస్కే మీద 7 వికెట్లు తీశారు, ఆర్సీబీ టీం ఆల్అౌట్ చేశారు, పంజాబ్ టీం మీద 9 వికెట్లు తీశారు, అండ్ దెన్ ఆర్ఆర్ టీం ఆల్అౌట్ చేశారు, ఎస్ఆర్హెచ్ టీం ఆల్అౌట్ చేశారు. అది కూడా 2 జట్లను 20 ఓవర్స్ కూడా ఆడనవ్వలేదు. సో గుజరాత్ టైటన్స్ టీం యొక్క బౌలింగ్ అయితే సరైన టైంలో పీక్ అయింది భయ్య. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గుజరాత్ పేస్ బౌలర్స్కి దాసోహం అయిపోయారు. అఫ్కోర్స్ స్వయంకృత అపరాధం కూడా చాలా ఉందనుకోండి. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీమే టాస్ గెలిచారని ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ పిచ్ చూసుకుంటే మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టు ఉంది, అంటే లిటిల్ బిట్ గ్రాస్ అయితే కనిపించింది. దీంతో పిచ్ మీద ఫస్ట్ బౌలింగ్ చేయడం బెటర్ అండ్ కరెక్టేషనే తీసుకున్నారు. ఈవెన్ ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలింగ్ చూసుకున్నా పర్వాలేదు భయ్య. మళ్ళీ కొత్తగా టీంలోకి ఎవరిని తీసుకొచ్చారు, ప్రఫులింగ్ తీసుకొచ్చారు అండ్ అతను ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. సో గుజరాత్ టీం అయితే పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయారు. శుభ్మన్ గిల్ 5 కొట్టి అవుట్ అయిపోయాడు, జాస్ బట్లర్ 7 కొట్టి అవుట్ అయిపోయాడు. దీంతో వాళ్ళకి 2 మెయిన్ బ్యాట్స్మెన్ వికెట్స్ పడిపోయినట్టు అయిపోయింది. అండ్ పవర్ ప్లేలో చూసుకుంటే ఎక్కువ రన్స్ ఏమి కొట్టలేకపోయారు, కేవలం 34 పరుగులు మాత్రమే కొట్టారు. అంటే గుజరాత్ టీం పవర్ ప్లేలో 2 బాల్ కూడా స్కోర్ కొట్టలేకపోయారు. మెయిన్లీ ముందు చెప్పినట్టు ప్రఫులింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. ఒకవైపు ప్యాట్ కమిన్స్కి మంచి బౌలింగ్ పడినప్పటికీ వికెట్ రాలేదు. వేరే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఈ మ్యాచ్లో కొంచెం రన్స్ ఇచ్చేస్తున్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీంకు పవర్ ప్లేలో ఎవరు వికెట్లు తీసి పెడతారు అబ్బా అన్న టైంలో ప్రఫులింగ్ వచ్చాడు, 2 వికెట్లు తీసి పెట్టాడు.
అయితే తర్వాత చూసుకుంటే మాత్రం ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అంటే సుదర్శన్ మరియు నిశాంత్ సింధు ఇద్దరు కలిసి 38 పరుగుల పార్ట్నర్షిప్ బ్యాట్ చేశారు. మెయిలీ నిశాంత్ కాస్త కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ పార్ట్నర్షిప్ డేంజరస్గా మారిపోతుంది అనుకున్న టైంలో ప్యాట్ కమిన్స్ వచ్చాడు, అతను వికెట్ తీశాడు. బట్ అగైన్ మళ్ళీ ఇంకో పార్ట్నర్షిప్ చూసాం. ఈసారి సుదర్శన్ మరియు సుందర్ ఇద్దరు కలిసి 60 పరుగులు యాడ్ చేశారు, అది కూడా 41 బంతుల్లో. మెయిలీ పార్ట్నర్షిప్లో చూసుకుంటే సుదర్శన్ గేర్లు మార్చి బ్యాటింగ్ చేశాడు. సుందర్ కేవలం 22 బాల్స్కి 25 రన్స్ మాత్రమే కొట్టాడు. సో మ్యాచ్లో అయితే గుజరాత్ బ్యాట్స్మెన్ ఏమీ భయంకరమైన హిట్టింగ్ చేసలేదు భయ్య. జస్ట్ స్టిక్ టు దేర్ బేసిక్స్. అంటే బాల్ లూజ్గా ఉంటే షాట్లు కొట్టారు, అదర్వైజ్ గుడ్ బాల్స్కి రెస్పెక్ట్ ఇచ్చారు, సింగిల్స్ తీసుకున్నారు, డబుల్స్ పరిగెట్టారు. మెయిలీ సుదర్శన్ ఈ ట్రికీ పిచ్ మీద ఒక ఎండ్లో నిలబడిపోయాడు, చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. 44 బాల్స్కి 61 రన్స్ కొట్టాడు. వేరే సుందర్ చూసుకున్న టైం తీసుకున్నాడు. ఫస్ట్ 22 బాల్స్కి 25 కొట్టాడు, కానీ తర్వాత అతను యాక్సెలరేట్ చేయడం చూసాం. నెక్స్ట్ 11 బాల్స్కి మరో 25 రన్స్ కొట్టేశాడు, హాఫ్ సెంచరీ ఫినిష్ అయిపోయింది. సో విధంగా గుజరాత్ బ్యాట్స్మెన్ అయితే చాలా స్మార్ట్గా బ్యాటింగ్ చేశారు భయ్య. ఈ పిచ్ మీద 200 కొట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కేవలం 165 మాత్రమే ఒక పార్ స్కోర్. అండ్ ఆ స్కోర్ కొడితే మీరు గేమ్లో ఉంటారు, డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ గుజరాత్ బ్యాట్స్మెన్ దానికి ఏం చేసుకున్నారు, గట్టిగా కొట్టే ప్రయత్నం చేయలేదు. మెయిలీ మరోసారి సుందర్ బ్యాటింగ్ చాలా మెచ్చుకోవాలి. తన స్ట్రెంత్కి స్టిక్ అయి బ్యాటింగ్ చేశాడు, ఎక్కడ కూడా ఓవర్గా ఆడే ప్రయత్నం చేయలేదు. సో గుజరాత్ టీం అయితే పాపులర్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయినప్పటికీ తర్వాత మంచిగానే కంబ్యాక్ ఇచ్చారు. మెయిలీ డెత్ ఓవర్స్లో చూసుకుంటూ గంటలో హోల్డర్ స్ట్రగుల్ అయ్యాడు, కానీ టైంలో సుందర్ రెచ్చిపోవడం చూసాం. అద్భుతమైన షాట్లు కొట్టాడు. బట్ స్టిల్ వాళ్ళైతే అరౌండ్ పార్ స్కోరే కొట్టారు భయ్య, అంటే 168 కొట్టారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా గేమ్లో ఉంటారు. మెయిల్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే చాలా మంచిగా కనిపించింది. ఒక కిషాన్ మలింగా మాత్రం వికెట్లెస్గా చాలా ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి మరియు శివం కుమార్ వీళ్ళిద్దరు బౌలింగ్ కూడా కొంచెం అటు ఇటు అయింది. బట్ మిగతా వాళ్ళు అద్భుతంగా వేశారు కదా. ప్యాట్ కమిన్స్ 4 ఓవర్స్కి 20 రన్స్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ సకీబ్ హుసేన్ చూసుకుంటే 4 ఓవర్స్కి 37 నుంచి 2 వికెట్లు తీసుకున్నాడు. వేరే ప్రభులింగ్ చూసుకుంటే 3 ఓవర్స్కి 17 రన్స్ మాత్రమే అతను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో విధంగా ఎస్ఆర్హెచ్ టీంకి అయితే బౌలింగ్ మంచిగానే పడింది. ఈవెన్ ఫీల్డింగ్ కూడా పర్వాలేదు, మంచిగా చేశారు. అయితే వాళ్ళు మిస్ చేసిన ట్రిక్ ఏంటంటే ప్రభులింగ్ చేత ఫుల్ కోట వేయించలేదు. మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ఎక్కడొక చోట అతని చేత ఒక ఓవర్ వేయించుంటే బాగుండేది. సో అదర్ దాన్ దిస్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు పెద్దగా మిస్టేక్స్ ఏమీ చేయలేదు. బౌలింగ్ మంచిగా చేశారు, ఫీల్డింగ్ కూడా పర్వాలేదు. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వర్స్ట్ అప్రోచ్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్ అలాగే జీటీ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్ కంపేర్ చేసుకుంటే కంప్లీట్ ఆపోజిట్. అంటే జీటీ వాళ్ళు పిచ్ని అర్థం చేసుకున్నారు. ఈ పిచ్ మీద 200 కాదు కదా 180 కూడా కష్టం అనుకున్నారు. అంటే దానికి తగ్గట్టు చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు, వికెట్లు కాపాడుకుంటూ. వేరే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క మైండ్ సెట్ చూడండి. టార్గెట్ 169, 10 ఓవర్లు కొట్టేద్దాం, మ్యాచ్ ఫినిష్ చేద్దాం అన్న మైండ్ సెట్ ఆడారు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో గుజరాత్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఎలా స్ట్రగుల్ అయ్యారో చూశారు కదా. గిల్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన నాక్ కొట్టాడు, కానీ మ్యాచ్లో టైమింగ్ సరిగ్గా చేయలేకపోయాడు, ఎందుకంటే పిచ్ అంత హెల్ప్ఫుల్గా లేదు. దీంతో కామన్ సెన్స్ ఏంటంటే పవర్ ప్లేలో వికెట్లు కాపాడుకోవాలి. బట్ ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్లీ ఫెయిల్ అయింది చేయడంలో. మేలా వికెట్లు పడిన తీరు చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఒక బిగ్ షాట్కి యత్నించాడు. అండ్ అభిషేక్ శర్మ చూసుకుని అన్లక్కీ డిస్మిస్లే, బట్ స్టిల్ అతను ఇంటెన్స్గా కనిపించాడు. అంటే బాల్ని గట్టిగా కొట్టేద్దామని చెప్పి రూమ్ తీసుకుని లెగ్ సైడ్ వైపు జరిగాడు. వేరే ఇషాన్ కిషన్కి చూసుకుంటే రైటే మంచి బాలే పడింది, బట్ స్టిల్ అతనికి లైవ్ రావడం చూసాం. రబడా క్యాచ్ డ్రాప్ చేశాడు, అదర్వైజ్ అతని డిస్మిసల్ కూడా డిజాస్టర్ అయ్యేది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పిచ్కి తగ్గట్టు తమ బ్యాటింగ్ అడ్జస్ట్ చేసుకోలేదు భయ్య. ఇలాంటి పిచ్ మీద మేము బ్యాట్ ఊపేస్తాం 15 ఓవర్లకి కొట్టేస్తామంటే కుదరదు. మళ్ళీ ఇదే పిచ్ మీద పంజాబ్ టీం సెట్ చేసిన సిమిలర్ టార్గెట్ను జీటీ వాళ్ళు ఎలా చేశారు, అద్భుతంగా చేశారు. చేతిలో వికెట్లు పెట్టుకుని చివరి ఓవర్ వరకు గేమ్ని తీసుకెళ్లారని మ్యాచ్ గెలిచారు. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అలాంటి చేయలేదు. మిడిల్ ఓవర్స్లో రన్స్ కొట్టేందుకు స్కోప్ ఉంటుంది పిచ్ మీద. సో రియల్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి పూర్ బ్యాటింగ్ అప్రోచ్ అండ్ పూర్ టాక్టిక్స్ కూడా. మళ్ళీ ఇలాంటి పిచ్ మీద నితీష్ కుమార్ రెడ్డి లాంటి బ్యాట్స్మెన్ నెంబర్ 4లో పంపాలి, కానీ ఇప్పుడు పంపారు నెంబర్ 7లో పంపారు. బట్ అఫ్కోర్స్ మరణ పంపడం కూడా బ్యాడ్ ఆప్షన్ ఏమీ కాదు. బట్ స్టిల్ ఆ నెంబర్ 4లో నితీష్ని పంపడం ఇంకా కాస్త బెటర్ ఆప్షన్ అయ్యేదని అనిపించింది నాకు. ఎందుకంటే నితీష్కి ఎంతో కొంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎట్ ది సేమ్ టైం అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్రెడీ సీజన్లో చూసాం ఇలా టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు అతను నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి ఆ వికెట్ల పత్రాన్ని అయితే ఆపగలిగాడు. సో నాకైతే పర్సనల్గా నెంబర్ 4లో స్మరణ్ కంటే వెనకాన్ని పంపుంటే బెటర్ అని చెప్పి అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎనివే ఎస్ఆర్హెచ్ 3 వికెట్లు కోల్పోయిన తర్వాత పానిక్ బటన్ నొక్కేశారు. ఆ తర్వాత చాలా ఒత్తిడిలో కనిపించారు. మళ్ళీ స్మరణ్ అయితే 15 బంతులకు కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. కొన్ని బాల్స్ తింటే తిన్నాడు, బట్ ఇన్నింగ్స్ని క్యారీ చేయలేకపోయాడు, పాపులర్లో అవుట్ అయిపోయాడు. అదే మరి నెంబర్ 4లో వెనకాన్ని పంపుంటే సేమ్ అలా ఆడేవాడు, బట్ ఆ తర్వాత యాక్సిలేట్ చేయడానికి అవకాశం ఉండేది, ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉంది, గతంలో చేశాడు కాబట్టి. బట్ స్మరణ్ చూసుకుంటే టీంకి చాలా కొత్త, రీసెంట్గానే డెబ్యూ చేశాడు. కొన్ని స్మరణ్ అవుట్ అయిన తర్వాత వెనకాన్ని పంపారంటే లేదు సలీలరాని పంపారు. దీంతో మ్యాచ్లో క్లాసన్ మరి వెనకారికి పార్ట్నర్షిప్ 4 కోల్పే అవకాశం దొరకలేదు. అంటే వీళ్ళిద్దరు జత కట్టే టైంకి 5 వికెట్లు కోల్పోయారు, 10 ఓవర్లు అయిపోయాయి. విచ్ మీన్స్ నెక్స్ట్ 10 ఓవర్స్లో 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. దీంతో ఆబ్వియస్లీ వాళ్ళకి సెటిల్ అవ్వడానికి టైం ఎక్కడ దొరుకుద్ది. ఇద్దరు కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేయడానికి ట్రై చేశారు, అవుట్ అయిపోయారు. సో రియల్లీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం అనవసరంగా వాళ్ళ బ్యాటింగ్ ఆడడానికి కెలికి పాడేశారు భయ్య. నార్మల్గా క్లాస్ని నెంబర్ 4లో పంపి నితీష్ నెంబర్ 5లో పంపుంటే అయిపోయేది. బట్ 3 వికెట్లు పడిపోకనే పానిక్ అయిపోయి యంగ్స్టర్స్ని పైన పంపారు. అయితే వాళ్ళ క్లాస్ మరి నితీష్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం స్మార్ట్గా బ్యాటింగ్ చేసి ఉండొచ్చు. అంటే 20 ఓవర్స్ ఆడేసి స్కోర్ 120-130 కొట్టుంటే ఇంకా మంచిగా ఉండేది. జీటీ టీంకి విన్ మార్జిన్ మరి అంత భయంకరంగా ఉండేది కాదు. మెయిలీ ప్యాట్ కమిన్స్ మరి శివం కుమార్ క్యాపబుల్ బ్యాట్స్మెన్. పైగా పిచ్ చూసుకుని మిడిల్ ఓవర్స్లో కొంతవరకు సెటిల్ అయింది.
కానీ ప్యాట్ కమిన్స్ ఏం చేశాడు, బ్యాట్ ఊపేశాడు. ఒక 3 షాట్లు తగిలే కానీ అవుట్ అయిపోయాడు. దీంతో తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అప్రోచ్ ఎలా ఉందంటే ఏ పిచ్ అయినా సరే ఒకేలా ఆడతాం. అంటే ఫ్లాట్ వికెట్ అయినా బ్యాట్ ఊపేస్తాం, బౌలింగ్ వికెట్ అయినా సరే బ్యాట్ ఊపేస్తాం అన్నట్టు తయారయ్యారు. అండ్ అప్రోచ్ వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఫ్లాట్ వికెట్ మీద మీరు ఎలా బ్యాటింగ్ చేసినా సరే రన్స్ వస్తాయి. బట్ ఇలాంటి స్లగ్గిస్ వికెట్స్ మీద మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ బ్యాటింగ్ చేయాలి. లేదు ఎలా ఆడతామంటే ఇదే జరుగుద్ది. 86కి ఆల్అౌట్ అయిపోయారు. ఇనివేమైతే ఇక్కడ గుజరాత్ టైటన్స్ యొక్క బౌలింగ్ కూడా చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. పర్టికులర్గా మరోసారి సిరాజ్ మరియు రబాడా పవర్ ప్లేలో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు భయ్య. అసలు రబాడా అయితే వేరే లెవెల్. పవర్ ప్లేలో భయంకరమైన పేస్ వేస్తున్నాడు, బాల్ని సీమ్ చేస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం కన్సిస్టెంట్గా హార్డ్ లెంత్లో గుద్దేస్తున్నాడు బాల్ని. సీజన్లో అయితే ఇప్పటివరకు రబాడా మొత్తం 21 వికెట్లు తీశాడు. బట్ ఇందులో 16 వికెట్లు ఒక్క పవర్ ప్లేలోనే వచ్చాయి. అంటే అతని బౌలింగ్ ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త బాల్తో ప్రతి మ్యాచ్లో కూడా బ్రెత్ టేకింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక సిరాజ్ చూసుకున్న ఏమాత్రం తక్కువ కాదు. అతను కూడా పవర్ ప్లేలో మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు ఈ సీజన్లో. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో సిరాజ్ చాలా అంటే చాలా మంచి స్పెల్ వేశాడు. 3 ఓవర్స్కి 11 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఒక మీడియం ఓవర్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ రబాడా ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టుంటే 2 వికెట్ కూడా వచ్చేది అతనికి. వేరే కేజీ చూసుకుంటే ఇషాన్ కిషన్ క్యాచ్ డ్రాప్ చేసినా మళ్ళీ అతను అవుట్ చేశాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో ఒక బ్యూటిఫుల్ బాల్తో అవుట్ చేయడం చూసాం. అసలు రబాడా అయితే మొత్తం మీద 4 ఓవర్స్కి 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో జేసన్ హోల్డర్ మరోసారి అద్భుతమైన స్పెల్. మరి ముఖ్యంగా మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం క్లాసన్కి మరి హోల్డర్కి మధ్య బ్యాట్ ఉంటుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ హోల్డర్ పైచే సాధించాడు. క్లాసన్ ఇబ్బంది పెట్టాడు అండ్ అతను అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ క్లాసన్ అవుట్ చేసిన సేమ్ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డిని కూడా అవుట్ చేశాడు. అంటే తను వేసిన 11th ఓవర్ గేమ్కి ఎంత పెద్ద టర్నింగ్ పాయింట్ మనం ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఈ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి మరి క్లాసన్ అవుట్ కాకుండా ఉంటే గేమ్ని కాస్త ముందు తీసుకెళ్లేవారు. అట్లీస్ట్ క్లోజ్గానే సరే వచ్చేవాళ్ళు ఎస్ఆర్హెచ్ టీమ్. సో జేసన్ హోల్డర్ బౌలింగ్ అయితే మరోసారి అవుట్ స్టాండింగ్. డిస్ప్లే యాక్యురసీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ పిచ్చి తగ్గట్టు లైన్ లైన్ అద్భుతంగా వేశాడు మరోసారి. 4 ఓవర్స్కి 20 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో జీటీ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్గా పరిస్థితిని తీసుకొచ్చారు అండ్ అతను కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్కి 23 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ చివరిలో చూసుకుంటే రషీద్ ఖాన్ క్లీన్ అప్ జాబ్. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేస్ బౌలర్స్ తప్పకి తను బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువ రాలేదు. ఎప్పుడో 15 ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు అండ్ తను వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసి గేమ్ని ఫినిష్ చేశాడు. సో రియల్లీ గ్రేట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై జీటీ టీమ్. మళ్ళీ ముందు చెప్పినట్టు వాళ్ళకి బిగ్ విక్టరీ ప్లే ఆఫ్స్లో చాలా వరకు స్పాట్ని కన్ఫర్మ్ చేసేస్తుంది. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ కాస్త 32 మారింది. మళ్ళీ చివరికి క్లాస్ దగ్గరికి వచ్చేసింది. అతనైతే 508 రన్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు. వేరే పర్పుల్ క్యాప్లో చూసుకుంటే ఎలాంటి మార్పు లేదు. బట్ రబాడా లిస్ట్లో పైకి వచ్చేసాడు. 21 వికెట్స్తో భూమిని ఈక్వల్ చేశాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయారు. చూడాలి మరి వాళ్ళు దీని నుంచి కోలుకుని ఎలాంటి కంబ్యాక్ ఇస్తారనేది.